वजीर बरकी जगदीश रेड्डी ने वाजे किया है कि रियासत अलहदा तेलंगाना की तश्कील के बाद अंदरून 6 माह बरकी के मसाइल पर काबू पा लिया गया है। रियासती वजीर जगदीश रेड्डी ने ऐवान असम्बली में बजट मुबाहिस के दौरान महकमे बरकी से मुतालिक अरकान की जानिब से पूछे गए सवालात का जवाब देते हुए ये बात बताई। उन्होंने कहा कि रियासत तेलंगाना की फी कस बिजली की खपत 2071 यूनिट है, मुल्क में 1208 यूनिट है। उन्होंने कहा कि तेलंगाना में फी कस बिजली की खपत कौमी औसत से 71% ज्यादा है। तेलंगाना में बरकी महकमे को मुल्क भर में अव्वल मुकाम हासिल है। उन्होंने कहा कि तेलंगाना हुकूमत ने किसानों को मुफ्त बरकी सरबराही मुहैया करके मुल्क की तारीख में वाहिद रियासत के तौर पर रिकॉर्ड कायम किया है। इस वक्त 355 सब स्टेशन, 3311 केवी सब स्टेशन, 3093 और 7,62,000 ट्रांसफार्मर्स कायम किए गए हैं। उन्होंने कहा कि ट्रांसफार्मर्स की अंदरून 1 घंटा मरम्मत करके दस्तयाब कर दिया जाएगा। उन्होंने कहा कि रियासत में बरकी की कोई किल्लत नहीं है और कहा कि महकमे बरकी में मखलूआ जायदादों पर भर्ती भी की गई है। దేశ చరిత్రలో ఎక్కడ లేని విధంగా మరి రైతాంగానికి 24 గంటల విద్యుత్తునిచ్చిన ఉచిత విద్యుత్తును అందిస్తున్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణ రికార్డు సృష్టించింది. ఇప్పుడు కూడా కొనసాగుతుంది. 2018 నుంచి ఇప్పటి వరకు వరుసగా ఎక్కడ కూడా ఒక నిమిషం ఇబ్బంది లేకుండా 24 గంటలు ఉచితంగా అందిస్తున్న రాష్ట్రంగా తెలంగాణనే ఉంది తప్ప ఇంకొక రాష్ట్రం ఎక్కడ కూడా ముందుకు రాలేదు. ఇవాళ దేశంలో ఏ రాష్ట్రం కూడా మనతో పోటీపడే స్థితిలో కూడా లేదు అధ్యక్ష. మరి ఇవన్నీ కూడా సాధించడమనంటే దాంట్లో ఉద్యోగస్తులందరి సమిష్టి కృషి ఉంది. దాదాపుగా 23,000 మంది పైగా ఉద్యోగస్తుల్ని పర్మనెంట్ చేసి గౌరవ ముఖ్యమంత్రి గారు వాళ్ళ జీవితాల్లో కూడా వెలుగులు నింపి వాళ్ళకి ధైర్యాన్ని ఇచ్చి వారందరూ కూడా మరింత కమిట్మెంట్తో చిత్తశుద్ధితో పనిచేసే పద్ధతుల్లో ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం ఈ విజయానికి కారణమైంది. మరి ఇదే సందర్భంలో కొత్త ఉద్యోగస్తులను కూడా దాదాపుగా 8,500 మంది కొత్త ఉద్యోగస్తులను కూడా తీసుకొని సంస్థలో ఎక్కడ కూడా ఒక చిన్న ఇబ్బంది రాకుండా, చిన్న లోపం లేకుండా తీసుకున్న నిర్ణయాలు ఇవాళ వాళ్ళని ప్రోత్సహించడానికి ముఖ్యమంత్రి గారు తీసుకున్న అనేక చర్యలు ఇవన్నీ కూడా కలిపి ఇవాళ లైన్మెన్ స్థాయి నుంచి స్టేషన్ ఆపరేటర్ స్థాయి నుంచి సీఎండీల వరకు అందరూ కలిసి చేసిన కృషి, ముఖ్యమంత్రి గారి డైరెక్షన్లో ప్రభుత్వం యొక్క ఆలోచనలు అర్థం చేసుకొని